బీసీవై పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ ఆవరణ దీక్ష చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో బోడే రామచంద్ర యాదవ్ ఆవరణ నిరాహార దీక్షకు గుడివాడ బీసీ సంఘ నేతలు మద్దతు తెలిపారు. వెంటనే బీసీలకు సంబంధించిన డిమాండ్లు నెరవేర్చాలని కోరారు. బోడే రామచంద్ర యాదవ్ గారు ఆమరణ నిరాహార దీక్ష చేయడానికి నిశ్చయించుకున్నారు. దానికి కారణం ఆయన కోరుకున్నది బీసీల అభ్యున్నతి, బీసీల మనుగడ, బీసీల రాజ్యాధికారం, బీసీల హక్కుల సాధన, బీసీల పిల్లల భావితరాల భవిష్యత్తు కోసం ఆయన చేసే పోరాటం. అందుకోసం అని చెప్పి ఇది బీసీల కోసం చేసే పోరాటం. ఆ బీసీల కోసం చేసే పోరాటంలో బీసీ సంఘాలు పాల్గొనకపోతే ఎలా? అందుకని ఆయన చేసే ఆ పోరాటానికి మా మద్దతు ఖచ్చితంగా ఉంటుంది. అంతేకాదు కుల సంఘాలన్నింటినీ కూడా బీసీవై పార్టీ కలుపుకొని వెళుతుంది. అన్ని కులాలు కూడా ఆయన చేసే ఈ ఆమరణ నిరాహార దీక్షకు మద్దతు తెలపడానికి భారీగా ఆ రోజు మంగళగిరి తరలి రావడం జరుగుతుంది అని ఘంటాపదంగా చెప్పడం జరుగుతుంది. ఈ నెల 11వ తారీఖున రామచంద్ర యాదవ్ అన్నగారు బీసీలకు 5 డిమాండ్లు అడగడం జరిగింది. గవర్నమెంట్ ఇప్పటి వరకు కూడా స్పందించడం జరగల. దీనికి మద్దతుగా గుడివాడలో ఉన్న బీసీ సంఘాలు, బీసీ నాయకులు, కుల సంఘ నాయకులు, పెద్దలు దీనికి మద్దతు ఇవ్వడం జరుగుతుంది. రేపు జరగబోయే ఈ కార్యక్రమానికి గుడివాడ నుండి అందరం వెళ్ళడం జరుగుతుంది. అట్లాగే ఇది ఎలక్షన్ టైం కాదు. ఎలక్షన్ టైంలో చంద్రబాబు నాయుడు గారు ఊరు మండలానికి నియోజకవర్గానికి తిరిగి బీసీలకు చట్టం అమలు చేస్తానని, బీసీలకు 44% రిజర్వేషన్ ఇస్తానని ఆయన చెప్పినటువంటి మాటలే. అదేవిధంగా ఆయన కుమారుడైనటువంటి నారా లోకేష్ బాబు కూడా ఇట్లాగే పాదయాత్రలో ప్రతి ఊరు, ప్రతి మండలం, ప్రతి గ్రామానికి వెళ్ళి బీసీలకి సపరేట్ చట్టాన్ని తీసుకొస్తానని, బీసీలపై దాడులు జరుగుతున్నాయని చెప్పడం జరిగింది. ఇవాళ వరకు కూడా వాళ్ళ నోటితో వాళ్ళ అన్న మాటలు కూడా ఇవాళ కూడా వాళ్ళు అమలు చేయలేదు. 11వ తారీఖున బీసీవై పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ గారు ఆమరణ నిరాహార దీక్ష సందర్భంగా గుడివాడ యాదవ్ సంఘం నుంచి ఆయనకి మద్దతు తెలియజేస్తూ ఆయన అడిగిన కోరికలన్నీ తమాషా ప్రకారం ఈ గవర్నమెంట్ ఆయనకి అనుకూలంగా నిర్ణయించాలని ప్రకటిస్తూ గుడివాడ యాదవ్ సంఘం ఎప్పుడు బోడే రామచంద్ర యాదవ్ వెనకాల ఉంటుందని ఆయనకి మద్దతు